హాయ్ ఫ్రెండ్స్, గింజలు బయటికి కనిపించే ఫ్రూట్ ఏదో చెప్పండి. మీకు టక్కున గుర్తు రావట్లేదు కదా? అదే మన స్ట్రాబెర్రీ. పిల్లలకి ఎప్పుడు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తూ కొత్త కొత్త ఫుడ్ ని ట్రై చేయండి, వాళ్ళు డెఫినెట్ గా తింటారు. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం రైస్ ఆమ్లెట్ కేక్స్. మరి ముందుగా ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ పుదీనా తీసుకుందాం. ఫ్రెష్ పుదీనాని మనం ఆకులాకులుగా తీసేసుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం ఆకులాకులు తీసేసుకుందాం. పుదీనాలో ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా వంట చేసేటప్పుడు ఎక్కువగా వేయకుండా కొంచెం మితంగా వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనకి ఇంత పుదీనా సరిపోతుంది. అలాగే కొత్తిమీర కూడా. ఫస్ట్ పుదీనాని మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా పుదీనాని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా మనం కట్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎంటీ బౌల్ తీసుకొని కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని ఇందులో వేసేయాలి. పుదీనా కొత్తిమీరని ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్తంత జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కారం, అలాగే కాస్తంత పచ్చిమిర్చి, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ని నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా ఇందులో వేసేయాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ వేసి ఒకసారి చక్కగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకుందాం. అన్నీ చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ తీసుకొని మనం ఇందులో పగలగొట్టుకోవాలి. కూడా ఇందులో వేసిన తర్వాత ఒకసారి చక్కగా మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఇందులో నేను ఫ్రెష్ గా ఇప్పుడే వండుకున్న బాస్మతి రైస్ ఉంది. అయితే మీ ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే కనుక బాస్మతి రైస్ వేయండి, లేకపోతే ఇంట్లో నార్మల్ రైస్ ఉంటే అదైనా సరే. చక్కగా రెగ్యులర్ గా అన్నం వండుకుంటాం కదా, అలాగే వండుకున్న అన్నంని మనం ఇందులో వేయాలి. బాస్మతి రైస్ లో మంచి సువాసన ఉంటుందండి, ఆ మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా. అందుకే ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ గా వండి పెట్టాలి అనుకుంటే బాస్మతి రైస్ తో చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ అన్నంని ఇందులో కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. రైస్ కూడా ఈ ఎగ్ మిశ్రమంలో వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పక్కన పెట్టేసి, నా దగ్గర చీజ్ స్లైస్ ఉందండి, దీన్ని మనం ఓపెన్ చేసేసి ఇలా మధ్యలోకి మళ్ళీ ఒకసారి 4 ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యలో ఒకసారి, అలాగే ఇంకొకసారి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు చీజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఒకసారి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం నూనె వేసుకున్న తర్వాత
నా దగ్గర ఫ్యాన్సీ కట్టర్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయి, చిన్న నుండి పెద్ద వరకు. సో ఫస్ట్ పెద్ద సర్కిల్ మనం ఇక్కడ పెట్టుకుందాం. ఫస్ట్ డాడీ సర్కిల్, దెన్ మమ్మీ సర్కిల్, బ్రదర్ సర్కిల్, దెన్ సిస్టర్ సర్కిల్. ఒక చిన్న ఫ్యామిలీని మనం ఇందులో ప్యాన్ లో పెట్టేసాం కదా. తరువాత మనం అన్నం గుడ్డు అన్ని కలుపుకున్న మిశ్రమం ఉంది కదా, దీన్ని ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా చీజ్, దీన్ని మనం ఇలా పైన అన్నం పైన పెట్టాలి. ఇలా పైన మొత్తం చీజ్ పెట్టేసిన తర్వాత సో ఇప్పుడు దీనిపైన చివరగా మూత పెట్టేసి ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చిన్న స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ వేసాం కదా, ఎగ్ తొందరగా మాడిపోతుంది కాబట్టి చిన్న మంటలో మనం కుక్ చేసుకుంటే కనుక మన రైస్ ఆమ్లెట్ కేక్స్ చక్కగా వస్తాయి. ఇక్కడ మన ఆమ్లెట్ రైస్ కేక్స్ రెడీ అయిపోయాయి. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. అయితే వీటిని మనం ఫస్ట్ చల్లార్చుకోవాలి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం, వీటిని మనం ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి చల్లగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం ఎప్పుడు కూడా లంచ్ బాక్స్ ఇస్తే ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, ఒక సలాడ్ అయినా లేదా ఒక రైతా అయినా ఇస్తాం కదా. ఈ రోజు కూడా మనము ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ చేస్తున్నాం, చాలా సింపుల్గా. అదేంటో తెలుసా? యోగర్ట్ ఫ్రూట్ సలాడ్. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలతో పాటు మీకు కూడా నచ్చుతుంది. సో మరి మన యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో పెరుగు చాలా చాలా చిక్కగా ఉండాలి, పల్చగా ఉండకూడదు. చిక్కగా ఉన్న పెరుగుని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా పెరుగు మొత్తం కలుపుకున్న తర్వాత ఇంట్లో మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ తీసుకోండి. అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చే యాపిల్, బనానా అలాంటి ఫ్రూట్స్ ఎందుకు అని డిఫరెంట్గా ఉండే ఫ్రూట్స్ తీసుకున్నాను. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గండి కివి. కివి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం కివిని కట్ చేద్దాం. సో ఇలా కివిని మనం ఫస్ట్ తొక్క తీసేసుకోవాలి. ఇలా కివిని తొక్క తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కివిని కట్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో సీడ్స్ కనిపిస్తూ ఉంటాయి. వావ్, ఎంత బాగుంది కదా. ఇప్పుడు కివిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా. తర్వాత నేను చెర్రీస్ తీసుకున్నాను, ఒక 3 చెర్రీలు సరిపోతాయి. చెర్రీని మధ్యలో కట్ చేసి మరొకసారి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా చెర్రీస్ని కూడా కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర జామకాయ ఉంది. జామకాయని కూడా ఫస్ట్ మనం కొంచెం స్కిన్ తీసేసుకుందాం. జామకాయని కూడా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ దానిమ్మని ఆల్రెడీ నేను కట్ చేసుకున్నాను కదా, దీన్ని కొంచెం ఇలా ఓపెన్ చేసి మన స్పూన్తో లైట్గా కొట్టామనుకోండి, గింజలన్నీ ఆటోమేటిక్గా చూడండి ఎలా పడుతున్నాయో. ఇన్ని దానిమ్మ గింజలు మనకి సరిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కివి, చెర్రీస్, ఇంకా జామకాయ అలాగే దానిమ్మ గింజల్ని మనం గిల్లకొట్టి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి. ఈ పెరుగులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్ గా మనం కొంచెం యాడ్ చేయాలి ఫ్రెష్ క్రీమ్. సో
సో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అయితే మీరు ఇందులో షుగర్ వేసుకోవాలి. నేను వేసిన క్రీమ్లో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి నేను ఇందులో షుగర్ వేసుకోలేదు. మీరు తీసుకున్న క్రీమ్లో షుగర్ లేకపోతే కనుక షుగర్ వేసుకోండి, షుగర్ ఉంటే ఆ ఒక్క క్రీమ్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చక్కగా కలుపుకుంటే మనకు కావాల్సిన యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. కాసేపు యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ని పక్కన పెట్టేసుకొని మనం చేసి పెట్టుకున్న ఆమ్లెట్ రైస్ కేక్స్ని ఫస్ట్ చల్లగా అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక నైఫ్ కూడా తీసుకొని ఇలా రౌండ్గా తిప్పితే కనుక చూడండి మనకి రైస్ కేక్స్ ఎంత చక్కగా వచ్చాయో. వీటిని కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక్కసారి అన్నిటిని ఓపెన్ చేద్దాం. మరి మిగిలిందల్లా మనం చేసుకోవాల్సింది లంచ్ బాక్స్ రెడీ కదా. సో ఇందులో ఫస్ట్ మనం చిన్న బాక్స్లో చేసి పెట్టుకున్న యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ని వేసేద్దాం. యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ని బాక్స్లో వేసిన తర్వాత పైనుండి మరొకసారి ఇలా చెర్రీ పెట్టేద్దాం. సో ఇప్పుడు ఫైనల్గా మనం తయారు చేసుకున్న ఆమ్లెట్ రైస్ కేక్స్ని లంచ్ బాక్స్లో పెట్టేయడమే. అన్ని రైస్ కేక్స్ ఇందులో పట్టవు కాబట్టి ఒక పెద్ద రైస్ కేక్ అలాగే ఒక చిన్న రైస్ కేక్ నేను ఇందులో పెడుతున్నాను. తరువాత మనం చేసుకున్న యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ కూడా పెట్టేస్తే ఈ రోజుకి మనం లంచ్ బాక్స్ రెడీ చేసేసినట్టే. మరి చూసారు కదా ఈ రోజు మనం చేసిన ఆమ్లెట్ రైస్ కేక్స్ ఎంత చక్కగా వచ్చాయో. రెసిపీ ఫాలో అయ్యారా? తప్పకుండా రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి పెట్టండి. రైస్ ఆమ్లెట్ కేక్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని అందులో గుడ్లని బీట్ చేసుకొని రైస్ కలుపుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసి దానిపై ఫ్యాన్సీ కట్టర్స్ పెట్టి దానిలో ముందుగా చేసి పెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని వేసి మనం కట్ చేసుకున్న చీజ్ స్లైస్ ని దానిపైన పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే మనకి కావలసిన రైస్ ఆమ్లెట్ కేక్స్ రెడీ. యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో పెరుగు, కివి ముక్కలు, జామకాయ ముక్కలు, చెర్రీస్, దానిమ్మ గింజలు వేసి అందులో షుగర్ కలిపిన ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకుంటే మనకి కావలసిన యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ. రైస్ ఆమ్లెట్ కేక్స్ తో పాటు యోగర్ట్ ఫ్రూట్ సలాడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి చూసారు కదండి ఈ రోజు మనం చేసిన ఆమ్లెట్ రైస్ కేక్స్ ఎంత బాగా వచ్చాయో. మరి మరొక మంచి రెసిపీతో రేపు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.